బడ్జెట్ మీద స్పందిస్తూ మేము 57 డివిజన్ కార్యకర్తలమంతా కూడా ఏదైతే నరేంద్ర మోడీ గారు నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన బడ్జెట్ ఏదైతే ఇచ్చారో అందరూ జబ్బలు జరుచుకుంటుర్రు. కానీ అందులో ఏమి ఇచ్చిండ్రు? మన దగ్గర తెలంగాణకి ఏదన్నా అనుకూలమైన ఒక వర్డ్ ఇచ్చిర్రా అనేది అంటే ఏది లేదు. ఇప్పటివరకు మన దగ్గర 10 పైసలు లేవు. మన దగ్గరికి వెళ్ళి 8 మంది ఎంపీలు, 2 మంత్రులు అందులో సహాయ మంత్రులుగా ఉన్నారు. రూపాయి తెచ్చిన పాపాన పోలేరు. మరి దానికి ఒత్తాసాలు కుట్ట జబ్బలు జరుచుకుంటూ మన లోకల్ ప్రాతినిధ్యం ఉన్న నాయకులంతా జబ్బలు జరుచుకుంటున్నారు. అది ఎంతవరకు సబబని నేను మీ ద్వారా వారిని ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా గ్లోబల్ సమ్మిట్ అని పెట్టిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు దానికి ఎంతో బడ్జెట్ ఇస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము అన్నారు. ఏది రూపాయి ఇవ్వలేడు. RRRకి అన్నాడు, RRRకి ఏది లేదు. నవోదయ స్కూల్స్ అన్నారు, దానికి లేదు. ఇన్స్టిట్యూషన్స్కు ఏదన్నా ఇచ్చిండా అంటే ₹1 ఇచ్చింది. తెలంగాణకు ₹1 ఇచ్చిన పాపన పోలేడు. దానికి చూస్తే జబ్బలు తెరుచుకుంటూ వీళ్ళు లోకల్ ప్రాతినిధ్యం ఉన్న లీడర్లంతా ఆ విధంగా చెప్పుకోవడము సబబు కాదనేది నా అయ్యేది కాదు, పోయేది కాదు. ఇంకా 10 ఏళ్ళకు కూడా కాదు అది. RRR అన్నాడు, RRRకు దానికి కొంత ఫండ్ ఇస్తే కొంత పని మెరుగైతుండే. బట్ ఆ బుల్లెట్ రైలు నిన్నడవుతుంది. 10 ఏళ్ళు చేసారు కొన్ని ప్లేస్లలో. అవి ఇంతవరకు అవే నామపత్రంగా కూడా రాలేవు. సో దానికి తగ్గట్టుగా వీళ్ళు బడ్జెట్ అయితే పేదలకు కానీ రైతులకు కానీ ఎలాంటి ప్రయోజకరంగా లేదు అనేది మా వాదన. ముఖ్యంగా మరి ఇక్కడ లోకల్ ఉన్న టీఆర్ఎస్ లీడర్లు, టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ అయింది, బట్టబాజ్ కంపెనీ అయిపోయింది, అది బట్టబాజ్ అయిపోయింది. అది దాన్ని అయితే కూడా నమ్మడు. సరే వాళ్ళు కూడా జబ్బలు జరుచుకుంటారు. మేకపోతు గాంభీరం అంటాం కదా, ఆ విధంగా లోపలికి పోయినా కూడా కేసులు జాతిపితలు వాళ్ళు. ఏంది తెలంగాణ జాతిపిత అన్నట్టు ఆయన పెద్ద మనిషిని అన్నికి మనం కాదు కానీ, బట్ ఆయన తెలంగాణ జాతిపిత అనే వాదన ఎంతవరకు సబబు? ప్రొఫెసర్స్ మంచి మేధావులంతా దాదాపు 40-50 ఏళ్ల సంది కొట్లాడిన వాళ్ళు అంతా పోయిన ఈయన జాతిపిత తయారయ్యిండు. 100 ఏళ్ల కింద దోలాడిన బ్రిటిష్ వాళ్ళ మీద కొట్లాడిన వాళ్ళ పేర్లు తీసేసి వీళ్ళు ఏమంటారు, దీంట్లో రోజ్గార్ దాంట్లో ఇచ్చిన దాన్ని వాళ్ళ పేర్లు గాంధీజీ పేరే తీయడానికి వీళ్ళు ప్రయత్నం. గాంధీజీ పేరు అనేది ఉండొద్దు అంట. అంటే గాంధీజీ పేరు ఉంటే వీళ్ళకి ఏం పాపం వచ్చింది? ఇన్నేళ్ల సంది కాదా? గత ప్రభుత్వాలు ఆయన బడ్జెట్ ప్రకారం వాళ్ళు చేసిరు. ఇవాళ 1000 కోట్లు ఉన్నాయని వీళ్ళు చెప్తారు. వాళ్ళు 100 కోట్లనే చేసిరు అందులోని. మీరు 1000 కోట్లు పెట్టుకొని మీరు ఏం చేయలేకపోతారు. అది మీ దిగజారిన పరిస్థితి. ఇవాళ దానికంటే ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, అట్లాంటి చౌకబారి రాజకీయాలు మానుకొని లోకల్ ఉన్న లీడర్షిప్ ఏదైతే ఉందో నిజాలతో బయటకు వస్తే బాగుంటుంది. మేము రేషన్ కార్డులు చేసినాము. రేషన్ కార్డులు నువ్వు 10 ఏళ్ళలో ఊసెత్తలేవు రా బాబు. 10 ఏళ్ళలో నువ్వు ఊసెత్తలేవు. ఎన్నడూ కూడా రేషన్ కార్డు గురించి మాట్లాడలేవు. ఇవాళ రేషన్ కార్డు మేము డబుల్ బెడ్రూమ్ అన్నావు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేవు. మేము ఇందిరామ ఇల్లు ఇచ్చినాం. మా దాని 87 శాంక్షన్ అయిన 87లో దాదాపు నా సగం వరకు కడుతూనే ఉన్నారు. అట్లా ఊరికి ఉన్న ఇందిరామ ఇల్లు నువ్వు ఏడే చేసినావు. ఆ పేరే తీస్తా అంటారు. మీరు పేరే తీసేస్తారు. ఆ పనికాహారము అవన్నీ మొత్తం అన్నీ తీసేస్తాను. మీరు గాంధీజీ పేరు లేకుండా చేయాలనే ఆలోచన మీరు ఎంత మీరు ఆలోచన చేయండి. స్వతంత్రం తెచ్చిన నాయకులను పక్కకు పెట్టి మీరు ఈ రామ్జీ ఆ రామ్జీ అంటే గుళ్ళ పేరు, దేవుని పేరు అందరు మాకు కూడా దేవుడే. నువ్వు రామ్జీలు భీమ్జీలు మాడి ఏదైతే ఉందో ఆ పేరు, ఏ పేరు అవుతుందో ఆ పేరును అదే విధంగా ఉండేటట్టు చూడాలని చెప్పి మా యొక్క మనవి. నాదరులు వార్డు 57 వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అందరము మరి కేంద్రము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రతిసారి చూస్తే తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ఆ బడ్జెట్ చేస్తున్నారు వాళ్ళు. మరి ఈరోజు చూస్తే తెలంగాణకు ఒదిగిందేం లేదు, పేదలకు రైతాంగానికి చేసింది ఏమీ లేదు. వాళ్ళు బడ్జెట్ అంటున్నారు. కేంద్రంలో వాళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు. మరి 8 మంది ఎంపీలు మంత్రులు ఉన్నారు, సహాయ మంత్రులు ఉన్నారు. తెలంగాణకు ఏమొస్తుందనే ఆలోచన వాళ్లకు లేదు. మరి కాంగ్రెస్ పార్టీ మీద కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కక్షపూరితమైనటువంటి ఈ పనులన్నీ ఇవాళ మహాత్మా గాంధీ జాతీయ రహదారి అని పేదవాళ్లకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వలసపోకుండా వాళ్లకు ఆ గ్రామంలో పని చూపించాలని కాంగ్రెస్ ప్రభుత్వము ఆలోచించి పేదవాళ్లను ముందుకు తెచ్చి వాళ్లకు పని కల్పిస్తే, అది మహాత్మా గాంధీ పేరు వద్దు అని చెప్పి మరో పేరు పెట్టాలంటే వాళ్లకు ఇది నిజంగా గుండె మీద చేసుకొని చెప్తే వాళ్లకు ఇది
న్యాయం అనిపించే పద్ధతి కాదు. మరి రాహుల్ గాంధీని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఇవాళ కక్షపూరితంగా చేస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. జై కాంగ్రెస్. ఈ కారణం ఏంటంటే కేంద్రం రీసెంట్లీగా బడ్జెట్ను రిలీజ్ చేయడం జరిగింది. కానీ మన తెలంగాణ రాష్ట్రానికి ఇంతకుముందు ఎప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు ఏమైనా బడ్జెట్ ఇస్తుందంటే ఏం లేదు, గుండు సున్నా మాత్రమే చూపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నులు మాత్రం కొన్ని వేల లక్షల కోట్లలో వసూలు చేస్తుంది. మరి తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధికి ఏమైనా చేస్తుందా అంటే ఏం చేస్తలేదు. ఒకటి మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి, త్రిపుల్ ఆర్ రోడ్, అలాగే ఫార్మాసిటీ తీసేసిన తర్వాత మనకు ఇక్కడ వచ్చినటువంటి కంపెనీలకు కానివ్వండి, నవోదయ పాఠశాలలకు కానివ్వండి, ఇంకా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. ఎన్ని ప్రాజెక్టులు తీసుకెళ్లినా కూడా వాటన్నిటిని లీలగా పక్కకు నెట్టేస్తుంది. అసలు తెలంగాణ రాష్ట్రం అంటే మీకు అంత చిన్న చూపుగా ఎందుకు కనబడుతుంది? పన్నులు వసూలు చేసే విధానంలోనైతే మీరు ముందంజలో ఉంటున్నారు. చాలా వేల లక్షల కోట్లలో పన్నులు వసూలు చేస్తున్నారు ఈ రాష్ట్రం నుంచి. మా తెలంగాణ రాష్ట్రం మీకు కనబడతలేదా? కొన్ని వేల కోట్ల రూపాయలు మా దగ్గర నుంచి మీరు తీసుకుంటున్నారు. నిధులు మాకు కేటాయించడానికి మీకు అంత బాధాకరం ఎందుకు అనిపిస్తుంది? అంటే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి, మీరు అక్కడ బీజేపీలో ఉన్నారు కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వానికి నిధులు కేటాయిస్తే మీకేమన్నా ఇబ్బంది కలుగుతుందా? తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడం మీకు అస్సలు ఇష్టం లేదా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి మోదీ గారు, మీకు ఇదే చెప్తున్నాము. మీరు నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెంది చూపిస్తామని రేవంత్ రెడ్డి గారు మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. రాష్ట్రం అభివృద్ధి మేము ఎలా చేసుకోవాలో కూడా మాకు తెలుసు. మీరు బడ్జెట్ కేటాయించినా కేటాయించకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏం చేయాలో వాళ్ళకు తెలుసు. మీరు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. జై కాంగ్రెస్. జిహెచ్ఎంసీ పరిధిలోని బడంపేట సర్కిల్ పరిధిలోని నాదర్గుల్ 57 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యక్రమ సమావేశం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి కేంద్ర బడ్జెట్ ఒక్క రూపాయి కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వలేదు. దానికి నిరసనగా వాళ్ళ ఎంపీల పైన కానీ 8 మంది ఎంపీలు గెలిచారు, 2 మంత్రులు ఉన్నారు. ఆ 2 మంత్రులకు కూడా కొంచెమన్నా సిగ్గిశరం ఉండాలి. ఎందుకంటే తెలంగాణకి ఏం తెలియరు, రేపు రాబోయే ఎలక్షన్లో ఏ విధంగా చెప్పి ప్రజలకు వెళ్తారని తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా నెక్స్ట్ టైము మాకు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి నిధులు ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మోడీ గారు వచ్చిన 1 year లోపలనే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది, ఒక్క ఉద్యోగంగా యువతకు ఇవ్వలేదు. ఆ యువత అంతా మేలుకొని ఖచ్చితంగా బీజేపీ పార్టీకి గురపాలని చెప్తారని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. అందులో ముఖ్యంగా ఈరోజు మన జిహెచ్ఎంసీలోని 57వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన మరి హనుమంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన సుభాన్ యాదవ్ గారు కాన్స్టిట్యున్సీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, అదేవిధంగా మాజీ అధ్యక్షుడు ఆనంద్ రెడ్డి అన్న గారు, రాఘవేందర్ రెడ్డి గారు, అశోక్ గారు, శ్రీరాములన్న గారు. శ్రీరాములో మనకు నీళ్లు, అదేవిధంగా నీళ్ళ మీద ఒక ఇరిగేషన్ మీద కూడా నిధులు ఇవ్వలేదు. అదేవిధంగా మెట్రో రైలు మనకు విస్తరించడానికి బీజేపీ కిషన్ రెడ్డి గారు బాగా ఎక్కడొచ్చినా బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు బాగా చెప్తారు, జనాలకు చెవులో పువ్వు పెడతారు. ఎందుకంటే ఈరోజు హైదరాబాదు అభివృద్ధి చెందుతుందంటే దాని తగ్గట్టుగా నిధులు కూడా కేటాయించాలి. ఇక్కడ నుంచి ట్యాక్సులు వసూలు చేస్తున్నారు కానీ మనకు రావాల్సిన వాటా రావట్లేదు. మనం 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణకు గుండు సున్నా తెచ్చారు. మన తెలంగాణ ఆత్మగౌరవం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. కేంద్రంలో మోడీ ఉంటే మనకి ఏదో వస్తా అని చెప్పి మన జనాలంతా బీజేపీ కోటేస్తే ఇక్కడ నుంచి 8 మంది ఎంపీలను పంపిస్తే 8 మంది ఎంపీలకు గుండు సున్నా పంపించాడు మోడీ. ఇప్పటికైనా దయచేసి మనకు రావాల్సిన నిధులు వెంటనే కేటాయించగలరని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ వచ్చిన పత్రికా విలేకరులకు అదే ఎలక్ట్రానిక్ మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ సర్కిల్ 16లో కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర బడ్జెట్ మీద తెలంగాణకు కనీసం బడ్జెట్లో
నిర్మలా సీతారామన్ మాట్లాడుతుంటూ తెలంగాణ ప్రజలంతా ఆశించి తెలంగాణకు నిధులు వస్తాయేమని. తెలంగాణకు ఇచ్చింది ఏంటంటే గుండు సున్నా. మా పెద్దలు ఇందాకనే మాట్లాడారు అందరూ. నరేంద్ర మోడీ గారు కనీసం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా కేంద్రం నుంచి మన రాష్ట్రాలకు ఎవరికి రాలేదు. చదువుకున్న విద్యార్థులు వాళ్ళు కూడా ఆశ చాలా ఉంది, ఉద్యోగాలు కేంద్రం నుంచి మేము చదువుకుంటే వస్తాయేమని. అవి కూడా గుండు సున్నానే. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధమైన అభివృద్ధి చేయాలో సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకో 2 సంవత్సరాలలో మన తెలంగాణ రాష్ట్రం అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. అలానే మన బడంగ్పేట్ సర్కిల్ 16లో జోనల్ కమిషనర్ గారికి శుక్రవారం రోజు కాంగ్రెస్ తరఫున మనమందరం ఇక్కడున్న అభివృద్ధి పెండింగ్లో ఉన్న పనుల గురించి 57వ డివిజన్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు కాలనీ వాసులు అందరూ శుక్రవారం రోజు ఉదయం 10 గంటలకు మన హనుమంతన్న ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి మనము శంషాబాద్ జోనల్ కమిషనర్ గారిని కలవడం జరుగుతుంది. ఇది చిన్న విన్నపం, అందరూ కార్యకర్తలందరూ రావాలని మా యొక్క మనవి. మన నాగరూల్ కాంగ్రెస్ కమిటీ, అదేవిధంగా జిహెచ్ఎంసీలో విలీనమైన మన బడంగ్పేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్, మన 57వ డివిజన్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అందరికీ ఈరోజు కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద మా అభిప్రాయాలు చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మోడీ గారు మీరు 3 సార్లు ప్రధానమంత్రిగా ఎన్నో విజయాలు సాధిస్తున్నటువంటి అభివృద్ధి పనులు కానీ దేశానికి సంకేతం ఇస్తున్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా భారత్ అని ఒక నినాదం పెట్టి చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు. మరి మా తెలంగాణకు ఏ విధంగా ప్రోత్సహిస్తారు? మా ముఖ్యమంత్రి వర్యులు చాలా సందర్భాలలో మన దేశానికి పెద్దన్న, మనందరికీ పెద్దన్న అని సంబోధిస్తూ మిమ్మల్ని ఎంతో గౌరవించి పొగుడుతున్నాడు. తను ఏదేమైనా సరే మనం అతనికి ధన్యవాదాలు చెప్పాలి. మనకున్న ఆలోచనలతో అనుకున్న ఆలోచన ప్రకారంగా మన రాష్ట్ర అభివృద్ధి కొరకు కొన్ని నిధులు సమకూర్చుకోవాలి, అతను మెప్పు పొందాలి అనే నినాదంతో ఆయన ఎంతో వినమ్రతపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తుండు. మరి మా రాష్ట్రం మీద ఎందుకంత విభేదనం, ఎందుకు విభేదిస్తున్నారు, ఎందుకు ఆక్రోశము, ఎందుకు ఈ విధంగా మా రాష్ట్రాన్ని ఇంత ఇబ్బందుల పాలు చేస్తారు? అప్పుడు విభజన కాలంలో రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలని దాంట్లో పొందుపరిచారు. ఇంతవరకు జాతీయ ప్రాజెక్టు లేదు. మరి మీరు గతంలో ఫస్ట్ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ దేశ బడ్జెట్ బయట దేశాలల్లో స్విస్ బ్యాంకులల్లో కొన్ని లక్షల కోట్లు మోగుతున్నది అని మీరే స్వయంగా ప్రకటించారు. మరి మన ప్రజలందరికీ, మహిళా సోదరులందరికీ ప్రతి అకౌంట్లో 15 లక్షల చొప్పున పంచితే కూడా మిగిలిపోయే బడ్జెట్ ఉన్నది. మరి అంతా తెచ్చి ఈ మన రాష్ట్రాలన్నింటిని అభివృద్ధి చేసుకోగలుగుతాం అని చెప్పి మాట ఇచ్చారు. మరి ఈరోజు మరి ఆ సొమ్ము అంతా ఎక్కడున్నది? ఎవరి పేరు మీద ఉన్నది? నల్లధనం అంతా ఎక్కడున్నది? ఏం చేస్తలేరు? ఎందుకు తెస్తలేరు? మరి ఆ బడ్జెట్ని అంతా తీసుకురండి. ఎవరు వాళ్ళ రాజులు రాజకాలంలో వాళ్ళ శాస్తులు అమ్మి తీసుకుపోయి పోగొట్టి కాడ ఇక్కడున్న బడ్జెటే కదా తీసుకుపోయి ఆడ దాచిపెట్టుకోరు. అదంతా తెచ్చి ఈ దేశాన్ని అభివృద్ధి పరచండి. ఎవరికి రూపాయి పచ్చకండి. ప్రతి రాష్ట్రానికి ఒక 2 జాతీయ ప్రాజెక్టులు ఇవ్వండి. ప్రజలకు మేలు చేయండి. ఇప్పటికైనా మన పక్క రాష్ట్రమైన మంత్రి నిర్మలా సీతారామన్ గారు 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది.
మరి ఆమె మన పక్క రాష్ట్రం సోదరి మరి మనకు మన రాష్ట్రం కనిపిస్తలేదా? మన రాష్ట్రం మీద ఎందుకు అంత ఆక్రోశం చేస్తారు? మన ఏ విధంగా ఎందుకు మనల్ని బాధ పెడుతురు? ఇప్పుడు ప్రాజెక్టులకు ఇవ్వండి. కాబట్టి ఇది దయచేసి ఇప్పటికైనా మన రాష్ట్రం మీద ఆక్రోశం వెళ్ళగాకండి. మేము సానుకూలంగా ఉన్నాం. మా ముఖ్యమంత్రి వారు చాలా సందర్భాలలో మిమ్మల్ని ఎప్పుడు కూడా విభేదించలేదు. గతంలో బీఆర్ఎస్ ముఖ్యమంత్రి చేసిండు, ఈడీ ఎవరు, బోడీ ఎవరు, మోడీ ఎవరు అని విభేదించిండు. అతని మీద అప్పటికే అయిపోయింది మీ కోపం. మా ముఖ్యమంత్రి వాళ్ళు సానుకూలంగా మీకు తల వంచి నమస్కరిస్తున్నాడు. మరి మా మీద ఎందుకు ఆక్రోశం? మా రాష్ట్ర ప్రజల మీద ఎందుకు? మా రాష్ట్రాన్ని కూడా పక్క రాష్ట్రం ఇచ్చినట్టుగా మాకు కూడా సాయం చేయండి, మా రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచయం చేయండి అని వేడుకుంటున్నాం. ఇక్కడ విచ్చేసిన బ్రహ్ంపేట్ సర్కిల్ 16 డివిజన్లో 16 సర్కిల్ 57 డివిజన్లో ఏర్పాటు చేసిన ఈ కాంగ్రెస్ లీడర్ల ప్రెస్ మీట్ కార్యక్రమం ఇచ్చేసిన ప్రెస్ విలేకరులకు కానీ అలాగే ముఖ్య లీడర్లు కానీ పేరు పేరున అందరికీ నమస్కారం అన్న. ఈరోజు బీజేపీ మొన్న రీసెంట్గా రిలీజ్ చేసిన బడ్జెట్లో 53 లక్షల కోట్ల బడ్జెట్ అని రిలీజ్ చేసింది. అక్కడ కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ బీజేపీ నాయకులు కానీ లీడర్లు కానీ గొప్పలు చెప్పుకుంటారు. అన్న మీరు గొప్పలు చెప్పుకోవడం కాదు, తెలంగాణకి ఏమి ఇచ్చారు, ఈ గతంలో ఏమి ఇచ్చారు, ఇప్పుడు ఏమి ఇచ్చారు చెప్పుకో. మీరు కావాలి కేవలం బడ్జెట్ ఇంత 50 లక్షలు పెట్టినాము, 60 లక్షల కోట్లు పెట్టినాము, 57 లక్షల కోట్లు పెట్టినాము, లక్షల కోట్లు చెప్పుకోవడం సరిపోయింది. కానీ మా తెలంగాణకి ఏమి ఇచ్చారు అంటే మా తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నందుకు మా మీద చిన్న చూపా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకు మాకు మీద చిన్న చూపా, దేనివల్ల మా మీద చిన్న చూపు? చెప్పుకోవడానికి మా దగ్గర 8 మంది ఎంపీలు ఉన్నారు, చెప్పుకోవడం మీద సరిపోయింది. అందులో 2 సహాయక మంత్రులు ఉన్నారు, వాళ్ళకి చెప్పుకోవడం మీద తప్ప ఇంకేమీ లేదు. అలా ఇంతకుముందుకు నల్లధనం తీసి ప్రతి అకౌంట్లోనూ 15,000 వేస్తాను. మరి ఎవరి అకౌంట్లో ఇంతవరకు 15 లక్షల అకౌంట్లు వేస్తానని చెప్పి ఎవరి అకౌంట్లోకి పోయినాయి? మరి ఎంపీల అకౌంట్లోకి పోయినా, లీడర్ల అకౌంట్లోకి పోయినా, ఎవరి అకౌంట్లోకి పోయినా? ఇంతవరకు ఒక గరీబు ఒక పౌరునికి ఇంతవరకు రూపాయి వచ్చింది లేదు. అలా గొప్పలు చెప్పుకోవడం కాదు. మా తెలంగాణకు వచ్చే ఇక్కడ తీసుకొని నుంచి బడ్జెట్ తీసుకోవాలి కొన్ని లక్షల కోట్లు నిధులు తీసుకెళ్తారు. మరి మాకేమి ఇస్తారు? గతంలో 0 విధించారు, మొన్న రీసెంట్గా మొన్న పెట్టిన బడ్జెట్లో గిట్ట మాకు 0 విధించారన్న. ఇవి పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకేనా మీకు ఇంత చిన్న చూపు? అట్లా మా రేవంత్ రెడ్డి అట్లా కాదు, మా అన్న పెద్దన్న అని చెప్పి సంబోధిస్తుండు, అక్కడక్కడ సభలో సంబోధిస్తాడు. ఏ విజయంలో కానీ మీరు ప్రధానమంత్రి కాబట్టి ఏ సభలో కానీ మీకు చిన్న చూపు లేదు. ఏ కార్యక్రమమైనా మీకు మా పెద్దన్న ఉన్నాడు అనేది ధైర్యంతోనే ముందుకెళ్తున్నాడన్న. అది దృష్టిలో పెట్టుకొని మీరు మాకు రావాల్సిన నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.